తీసుకుంటామని చెప్పి నేను మీకు అందరికి హామీ ఇస్తున్నా. ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇస్తాం, ఇంకో పక్కన ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తాం. ఈరోజు ఉత్తరాంధ్రలో మీరు చూస్తే ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి మన మీద ప్రేమ లేదు, ఇక్కడ ఆస్తుల మీద ప్రేమ ఉంది. ఒక్క విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేశారు. ఎక్కడ భూమి కనపడిస్తే అక్కడ జగన్ కన్నుబడుతుంది. ఇంకెవరైనా సరే రాసి ఇవ్వకపోతే మెడ మీద కత్తి పెట్టి రాయించుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా, తమిళ్లో వారసత్వంగా మీకు అందరికీ భూములు వచ్చాయి. మీ తాతో ముత్తాతో ఎవరో భూములు ఇచ్చారు, అవునా కాదా? పట్టాదారు పాస్బుక్ ఉంది మీకు, దానిపైన ఎవరి ఫోటో? ఎవరి ఫోటో? అంటే మీ తాత తరపున బంధువా? మీ అమ్మ తరపున బంధువా? నీ ఆస్తి పైన ఆయన బొమ్మేంటి అడగరా మీరు? మీకు ఆమోదయోగ్యమా అని అడుగుతున్నా. ఒక దుర్మార్గుడి ఫోటో పెట్టుకొని మీరు నిద్రలేసి చూడాల. ఈయన వెంకటేశ్వర స్వామి, అది కూడా చెప్తున్నారు ఆయనే యేసు ప్రభు. ఎక్కడికి పోతారో నాకైతే అర్థం కావడం. ఆయన పంపించారంట యేసు ప్రభు, ఈయన పంపించాడంట. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే మీ భూమి సర్వే చేస్తున్నారు, సర్వే చేసి రాళ్లు నాటుతారు. ఆ రాళ్ల పైన ఎవరు ఫోటోయా? ఇది సైకో కాకపోతే ఏంటి? ఇంకో పక్క నిన్న మంత్రి చెప్తున్నాడు భూరక్షణ చట్టం అంట. భూరక్షణ కాదు, భూభక్షణ చట్టం వస్తా ఉంది. అది అమలైతే మీ భూమి మీది కాదు, మీ ఇల్లు మీది కాదు. అందులో చాలా భయంకరమైన క్లాసులు పెట్టారు. నీ భూమి సైకో వేరే వాళ్ళ పేరు మార్చేస్తే మీరు ఎంఆర్ఓ కంప్లైంట్ చేయడానికి కూడా వీలు కాదు, ఆర్డీఓ కూడా అధికారం లేవు, మున్సిపల్ కోర్టు కూడా లేదు, నేరుగా హైకోర్టు పోవాలి. హైకోర్టు పోతే ఎన్నేళ్లు పడుతుందో మీరే గుర్తుపెట్టుకోండి. అంటే మన భూమి, మన పట్టాదారు పాస్ పుస్తకం పైన ఈయన బొమ్మ వేసుకున్నాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? సర్వే పేరుతో మన పొలం చుట్టూ రాళ్లు పెట్టి ఆయన బొమ్మ వేసుకుంటున్నాడు. పోతే పోయాడు అనుకున్నాం, కడాన మీ రికార్డులు తారుమారు చేసి, చట్టాలని తారుమారు చేసి అది కూడా కొట్టేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, భూరక్షణ చట్టం కాదు, ఇది భూభక్షణ చట్టం. తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆమోదించాం, క్యాన్సిల్ చేస్తాం. కొత్తగా మిమ్మల్ని అందరినీ ఉండే చట్టాలే చాలు. ప్రజల ఆస్తులకు రక్షణ లేని చట్టాలు మనకెందుకని అడుగుతున్నా. లాయర్స్ అంతా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు, ప్రజలంతా వద్దంటున్నారు. కానీ నిన్న ఈ జిల్లాలో ఒక ఆయన పెద్ద నాయకుడు ఉన్నాడు, ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే కాదు, శ్రీకాకుళంలో ఉన్నాడు రెవెన్యూ మంత్రి. ఆయన మాట్లాడుతున్నాడు ప్రపంచంలో ఉండే టెక్నాలజీ అంతా తీసుకొచ్చారంట. ఈయన టెక్నాలజీ అంటే ఏంటో నాకు తెలియదు, నాకు నేర్పిస్తారు టెక్నాలజీ గురించి. టెక్నాలజీ దుర్మార్గుల చేతుల్లో ఉంటే మన జీవితాలు ఇంక ఉండవు తమ్ముళ్ళు. ఎందుకంటే ఇంత మునుపు మీ దగ్గర రికార్డు ఉండేది, ఇప్పుడు రికార్డు కూడా లేదు. ఒక్క నెంబర్ మార్చి మీ భూమి 22A కింద ఉంది, ఇది నీ భూమి కాదు ఎల్లయ్య భూమిని ఆయన పేరు రాసేస్తే ఇంకా మన పని అయిపోయింది, ఇంక రికార్డే లేదు, డిస్ప్యూటే లేదు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రజల్ని బానిసలుగా చేయాలనుకుంటున్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండమని చెప్పి కోరుతున్నా. ఇంకో పక్క విజయనగరంలో గిరిజన యూనివర్సిటీ తెస్తే ఎప్పుడో పూర్తి కావాల్సింది ఇంకా పూర్తి కాకుండా ఆడిచ్చే పరిస్థితికి వచ్చారు. భోగాపురం ఎయిర్పోర్టు ఎప్పుడో పూర్తి కావాల్సింది ఆడుకొని ఇప్పుడు కూడా పూర్తి కాని పరిస్థితి. బావనపాడు నేను పోర్టు ప్రారంభిస్తే దాని పేరు మార్చి మూలపేటను మార్చి మళ్ళీ శంకుస్థాపన చేసి
డబ్బులకు కక్కుర్తిపడి అమ్ముకునే పరిస్థితికి వచ్చాడు. విశాఖపట్నం నేను ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని, ఐటీ క్యాపిటల్గా తయారు చేయాలని, టూరిజం హబ్గా తయారు చేయాలని నేను ముందుకు పోతే దాన్ని గంజాయి క్యాపిటల్గా, క్రైమ్ క్యాపిటల్గా తయారు చేసే పరిస్థితికి వచ్చాడు. ఇవన్నీ చాలా బాధేస్తుంది ఇవన్నీ చూస్తా ఉంటే. ఇంకో పక్క నేను ఒకటే అంటున్నా, మిమ్మల్ని అందరూ ఉన్నారు ఇక్కడ. అమరావతి మన రాజధాని, మీ అందరి ఆమోదయోగ్యంతో చేశాం. కావాలని తప్పుడు ప్రచారం పెట్టి 3 రాజధానులని 3 ముక్కలాటాడి ఈరోజు అసలే రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే ఇంకొక పక్క మీరు చూస్తే ఇప్పుడు కొత్త ఓడిపోతామని అర్థమైపోయింది. సినిమా అయిపోయింది. ఓడిపోతారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఓడిపోతారు అంటే చేలిపైకి చెప్పండి. వాళ్ళు ఓడిపోతే రాష్ట్రం గెలుస్తుంది, పార్టీలు కాదు. ఈ పోరాటం సైకో జగన్ కి 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం జరిగే పోరాటం. ఈ పోరాటంలో రాష్ట్రం గెలవాలన్నా సైకో గెలవాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రం గెలవాలా లేదా? అందుకే ఇది అర్థమైపోయింది, సీన్ తెలిసిపోయింది. అందుకే ఇప్పుడు ఏం చేస్తాడు, ఎమ్మెల్యేలు మార్చేస్తున్నాడు. ఎప్పుడన్నా చూసారా ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేయడం? చూసారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి ఎటుంటాడంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, అంతే కదా. మొన్నటి వరకు ఏం చేశాడు, 38 మంది ఎమ్మెల్యేలని లిస్ట్ ఇచ్చాడు, ట్రాన్స్ఫర్లు చేశాడు. దాంట్లో మంత్రులందరినీ ట్రాన్స్ఫర్ చేసి కొంతమందికి సీట్ ఇవ్వాల. కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు ఇక్కడ, ఐటీ అంటే కోడిగుడ్డు అంటాడు. ఇప్పుడు ఆయనకి సీటే లేదు. నేను అడుగుతున్నా, ఒక మంత్రిగా నీ నియోజకవర్గ ప్రజల్ని మెప్పించలేని మీరు అక్కడ చెత్త అని ప్రూవ్ అయిన తర్వాత ఇంకొక దగ్గర పోతే బంగారం ఎట్లా అవుతుంది తమ్ముళ్ళు? మీ ఇంట్లో చెత్త వేరే ఇంట్లో బంగారం అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ నియోజకవర్గంలో వేస్ట్ ఇంకొక నియోజకవర్గంలో బెస్ట్ అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే రాజాంలో ఒక ఎమ్మెల్యే ఆయన ట్రాన్స్ఫర్ ఇచ్చారు. ఎక్కడికి? పాయకారావుపేటకి ట్రాన్స్ఫర్. గొప్పడే కదా ఈ ముఖ్యమంత్రి. అయితే ఆయనకు కావలసిన అగ్రవర్ణాలు చెయ్యలేడు. వాళ్ళు తంతారు, వాళ్ళు పట్టుకుని కాళ్ళు పట్టుకుని అడుక్కుంటున్నాడు. బాబు నువ్వు మాత్రం ఉండాయా అని వాళ్ళు అడుక్కుంటున్నాడు. అంటే ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు, ఒక షెడ్యూల్ కులాలకు సంబంధించిన వ్యక్తులు నాయకులు కాకూడదు. ఎవరిని నాయకత్వాన్ని ఇవ్వలేకుండా చేసే దుర్మార్గమైన ఆలోచన. ఇదే సామాజిక న్యాయం, ఆ సామాజిక యాత్ర కూడా ఇదే. అందుకే నేను ఒకటే చెప్తున్నా, మీకు 80 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తారన్నారు. ఎమ్మెల్యేలు 80 చోట్ల ఓడిపోతున్నారంటే ఇంకా గవర్నమెంట్ మందే తమ్ముళ్ళు, దాని గురించి ఆలోచనే లేదు. కానీ అట్లా అని చెప్పి మీరు కానీ ఎక్కువ నమ్మకంతో ఇంట్లో పడుకుంటే ఈ దుర్మార్గులు దొంగ ఓట్లు కూడా చేర్పించడానికి పోయారు. నిన్ననే కేంద్ర ఎన్నికల కమిషన్ వచ్చింది. నేను పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాం, వాస్తవాలన్నీ చెప్పాం. వాళ్ళే ఆశ్చర్యపోయారు. ఇంతవరకు మా జీవితంలో ఇన్ని కంప్లైంట్సే చూడలేదు, ఇదేంటి ఇక్కడ ప్రభుత్వం ఇట్లుందని కడాన కలెక్టర్ని, ఎస్పీల్ని గట్టిగా నిలదీసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకే మాట అడుగుతున్నా మిమ్మల్ని, మీ ఓటు కూడా మీరు చూసుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఓట్లకు కూడా దొంగలు పడ్డారు, నేరస్తులు వచ్చారు. మళ్ళీ కోరుతున్నా, ఎన్నికలయ్యే వరకు అప్రమత్తంగా ఉండండి.
ఎప్పటికప్పుడు చెక్ చేయండి. తమిళ్లో యువత ఒక పని చేయండి, సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి, ప్రజా చైతన్యం తీసారండి. అదే మరి ఒక గ్లాస్ కూడా తీసుకెళ్ళండి, నీళ్లు తాగాలనుకుంటే ఆ గ్లాస్ కూడా ఉపయోగపడుతుంది, చేయాలి. కాబట్టి ఈ ప్రజా చైతన్యం కోసం మళ్ళీ ఇలాంటి దుర్మార్గుడు వస్తే ఏమవుతుందో చెప్పాల్సిన అవసరం మీకు అందరికీ ఉంది. ఎంత ఇదంటే కొత్త కొత్త అవార్డులు ఇస్తున్నాడు. ఎక్కువ తిడితే బూత్ శ్రీ, ఇంకా ఎక్కువ తిడితే బూత్ రత్న, బూత్ భూషణ్, బూత్ సామ్రాట్. ఎవడెక్కువ బూతులు తిడితే వాడికి ఎమ్మెల్యే సీటు, ఎవడెక్కువ బూతులు తిడితే వాడికి ఎంపీ సీటు. పోటీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్. తిట్టు నీకు పదవి ఇస్తా, తిట్టు నీకు సీట్లు ఇస్తా. ఇది రోత రాజకీయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని వేల కేసులు పెట్టారు, ఎంతవరకు చేశారో మీరే చూశారు. బొబ్బిల్లో చిన్నప్పలనాయుడు ఉన్నాడు. పాపం ఆయనకి చెరువులు, ప్రభుత్వ భూములు యథేచ్ఛగా కబ్జా చేసే పరిస్థితికి వచ్చాడు. ఆయనకు అన్ని కావాలి. అంగన్వాడీ టీచర్లు ధర్నాలు చేస్తా ఉంటే ఒళ్ళు బలిసి చేస్తున్నారని బలిసిన మాటలు మాట్లాడుతున్నాడు. అంటే అంగన్వాడీలు పనిచేసేది, పోరాటం చేసేది కడుపు కోసం పోరాటం చేస్తున్నారు. నేను ఇచ్చా వాళ్ళకు 4,000 5,000 ఉంటే 12,000 10,000 రూపాయలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. వాళ్ళు జీతాలు పెంచమంటే వాళ్ళు ఎస్మా చట్టాన్ని తీసుకొని ఉద్యోగాలు తీసేస్తాడంట. నీ ఉద్యోగమే తీసిపోతున్నారు రేపో ఎల్లుండో. వాళ్ళ ఉద్యోగాలు ఏం తీస్తావు నువ్వు? అందుకే హామీ ఇస్తున్నా, ఎవరైతే ఆందోళన చేసే ప్రతి ఒక్కరి యొక్క న్యాయమైన కోరికలను పరిష్కరించే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని వారందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క విజయనగరం ఎమ్మెల్యే అట్లే ఉన్నాడు. అందరిని కూడా నేను చూశాను. ఇక్కడ 7 మంది కూడా ఇదే విధంగా ఉండే పరిస్థితి. కొంచెం కడాన హెచ్చర్లు అయితే ఆ ఎమ్మెల్యే వేధింపులు తట్టుకో